Good evening, sir. Good evening. Good evening, sir. Good evening, Vijay. Good evening, sir. Good evening. Yes, sir. Total 33 members, sir. Download. సరే మా ముఖ పరిచయం చేసుకుంటాం మా ఫ్రెండ్స్ సో చాలా రోజులు ఎందుకు పరిచయాలు పెంచుకుంటాం. ఏం వస్తానే ఉన్నారు ఏంటి? Concentration అట్లా అందరికి పంపించా మన ఓల్డ్ రేపటి నుంచి వచ్చు. మార్జినల్ కాస్టింగ్ తీసేసిన అసలు రేపు మార్నింగ్ నాకు 7:30 నుంచి నా క్లాసు. ఊరికి వెళ్ళినా 8కి వచ్చేస్తాయి. 8 to 9 క్లబ్బింగ్ చెప్పేసుకుంటారు. ఈరోజు కొంత చెప్తా, రేపు మార్నింగ్ 1 hour క్లాస్కి అయిపోతుంది. ఎల్లుండి ఒక రోజు ప్రాబ్లమ్స్ చెప్తాను, తర్వాత సెట్ ఆఫ్లోకి కొంచెం ఇప్పుడే కదా మరీ ఒకేసారి
పీక్స్ లో తీసుకెళ్ళాను. మండే నుంచి జిఎస్టీ స్టార్ట్ చేస్తుంది. జిఎస్టీ మెటీరియల్ ఎలా మనమే పీడిఎఫ్ పెట్టేద్దాం. చాప్టర్ వైజ్ పెట్టేద్దాం. వీటి రోజు వింటున్నారు కదా ఎవరు? మహేష్ జంగురెడ్డి. ఎందుకు చూసుకో? Hello. హలో Hello. Good evening, sir. మామూలుగా పైన గేట్ టైప్ వస్తుంది చూడు, అక్కడ లేకుండా స్ట్రైట్ గుడ్ ఈవినింగ్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. అది పెట్టేదా నీకు మెసేజ్? సార్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. లాంగ్ బ్యాక్. ఎస్ ఓకే 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 ఓకే. ఎస్ ఆఫ్టర్ లాంగ్ బ్యాక్. ఎస్ ఎప్పుడు కూడా ఇలా వస్తుందని మనం ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకేనా సార్. ఎస్ మీకు నేను చెప్పేది ఈరోజు 1 or 2 days కొత్తగా ఉంటుంది సార్. ఆటోమేటికలీ ఎస్కే ఫ్రమ్ డే 3 or డే 4 ఆన్వర్డ్స్ ఎస్కే ఆటోమేటిక్ గా అలవాటు అయిపోద్దయా. ఎస్ మాకంటే మీరు ఎక్కువ బాగా మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తారు. ఎస్ వస్తానే ఉన్నారు ఏంటి ఇంకా అడ్మిట్. ఓకేనా సార్. డిస్టర్బెన్స్ లేకుండా చూడండి అమ్మా దయచేసి ప్లీజ్. మా వైపు నుంచి ఏమీ డిస్టర్బెన్స్ ఉండదు. ఓకేనా? ఓకే సార్. నేను అందరూ మ్యూట్ లో పెడుతున్నాను. ఎవరికైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి ఎస్కే, లేదా హ్యాండ్ రైజ్ చేయండి. నాకు ఇక్కడ సింబల్ వస్తుంది ఆటోమేటికల్లీ ఎస్కే అందరినీ మ్యూట్ లో తీస్తాను. ఎవరికి డౌట్ ఉంటే వాళ్ళు అడగండి. ఓకేనా? Okay, sir. సార్. Okay, sir. నెక్స్ట్ బేసిక్స్ గుర్తున్నాయమ్మా నేను చెప్పినవి. బిఫోర్ ఎస్కే లాక్డౌన్ ఎస్కే basic concepts, residential status, next agriculture income, next thereafter SG heads of income from house property, salaries and also house property up to SG PGBP depreciation schedule వరకు చెప్పినట్టున్నాను సార్. ఓల్డ్ సిలబస్ వాళ్ళు కరెక్టేనమ్మా? Yes, sir. Yes, very good SG, whatever it may be SG. From thereafter SG today onwards SG I will start the new chapter SG. నెక్స్ట్ మీకు ఒకవేళ డౌట్ ఏదన్నా ఉంటే హౌస్ ప్రాపర్టీ నుంచి కంటిన్యూ చేయండి, నో ప్రాబ్లం. టుమారో ఆన్వర్డ్స్ షెడ్యూల్ ఎస్కే పక్కన చాప్టర్ వైజ్ గా కూడా పెడతాం. ఓకే, నెక్స్ట్ లిజన్ కేర్ఫుల్లీ సార్. ఇన్కమ్ ఆఫ్ అదర్ పర్సన్స్ ఇంక్లూడెడ్ ఇన్ ది ఎస్ఎస్సి టోటల్ ఇన్కమ్ ఎస్కే ఇన్ సింపుల్ టర్మినాలజీ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ది క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్ ఎస్కే. ఇన్కమ్ ఆఫ్ అదర్ పర్సన్స్ ఇన్కమ్ ఎస్కే ఇన్కమ్ ఆఫ్ అదర్ పర్సన్స్ included in the SSC's total income. Generally SSC is okay, is evasion of the tax. Certain incomes or certain assets are transferred in favor of his relatives. That is, it may be transferred to his wife, or it may be transferred to the his children or son's wife. This chapter is in order to avoid the tax evasion. This chapter is introduced, that is income of other persons included in the SSC's total income. That means in simple terminology clubbing of income.
Yes, మీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇన్కమ్ ఆఫ్ అదర్ పర్సన్స్ included in SSC's total income. Yes, starting lo andarki you know very well sir. It's okay. Yes, steps for SK computing the total income while calculating the total income. SK is there are 9 steps. The first step is determination of residential status. Determination of residential status. SK that is a SK section 6. SK you know very well. All of you andarki telusu sir. Section 6 is called as the residential status. Next step 2 is called as the classification of income under each head. Classification of income under each head. Next thereafter SK certain incomes are excluded while calculating the total income. That is a purely exempted incomes. Certain incomes are excluded while calculating the total income. Incomes excluded while calculating total income. Yes, purely that is exempted incomes. Exempted incomes is called as the section 10. మీరేమీ రాయొద్దమ్మా. ఓకే, నేను నోట్స్ ఇస్తాను, క్లియర్ గా ఇస్తాను. నెక్స్ట్ thereafter step 4 is called as the computation. Computation is different and classification is different. Computation of income under each head. Computation of income under each head. Yes, okay. While computing, these steps are very important. These are working notes. Yes, okay. Each chapter wise. Yes, okay. Computation of income under each head. The first head is called as the salaries. Next, income from house property. Next, and also PCBP. Next, thereafter capital gains and also income from other sources. Yes, from salaries, there is a section 152 SK 17, 15 to 17. You know very well, sir. SK extraordinary గా discuss చేసినట్టున్నాం, number of problems చేసినట్టున్నాం. House property section 22 to 27. PCBP section 28 to 44. Capital gains section 45 to 54. Sorry, 55. Income from other sources section 56 to 59. These are the heads of income. SK after computation of the heads of income, next thereafter SK small adjustments. The first adjustment is called as the SK income of other persons income. Income of other persons included in. Income of other persons included in SSC's total income. SK this is called as the that is clubbing of income. It's from section 6 to SK 69. SK income of other persons. This is called as the step 5. SK next thereafter SK step 6 is called as the set off of and carry forward of losses. Set off of and carry forward of losses. That is a section 702 SK 79. You know very well, sir. As already steps anni మనం already earlier discuss చేసాము. SK next step 7. Yes, step 7 is called as the gross total income. After computation of income under each and also after adjusting the SK clubbing thousands and set off and carry forward of the losses. Next thereafter we have to arrive the gross total income. Next step 8 is called as the deductions under chapter 6A. Deductions under chapter 6A. Yes, again, these deductions are called as a that is a section 80C to 80U. Yes, again, next thereafter you have to arrive the step 9 Navagraha Sankhya. Step 9 is called as the total income or SK taxable income, S or net income, S or assessed income. SK all these are same. Total income, taxable income, net income. Yes, very good. Wait, sir. Narayana Reddy.
చెప్పండమ్మా నారాయణ రెడ్డి. సార్ నారాయణ రెడ్డి. శివ నారాయణ రెడ్డి, మీరు మ్యూట్ లో నుంచి తీసేయండి అయ్యా. సర్లే ఈరోజు రేపు డౌట్ ఏమన్నా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. నారాయణ రెడ్డి, ఎనీ డౌట్ సార్? డోంట్ వేస్ట్ టైం. నెక్స్ట్, total income or taxable income, net income or assessed income. Tax is levied on the total income, taxable income, net income or assessed income. Yes, at present the assessment year is called as the SAG for 2020-21 SAG assessment year. The previous year is called as the SAG previous year is 2019-20, which is based upon the SAG Finance Act 2019. For this Finance Act 2019 is applicable to the SAG your May 20 and November 20 examinations. This is your last attempt. SAG for Finance Act 2019 is applicable to the November 20 only. Yes, May 20 SAG attempt already SAG skip అయిపోయినట్టు sir due to corona. Okay, next. Next, thereafter, SAG present assessment year, previous year. Generally, previous year income is taxable in the assessment year, SAG. But in some exceptional cases, previous year income is taxable only in the previous year. You know very well, sir. SAG, yes, sir. What is the previous year? What is the assessment year? Already, SAG, yes, sir. One discussion would happen, sir. What is the previous year and also what is the assessment year? SAG, it's already over. SAG, next, thereafter, SAG previous year income is taxable in the assessment year. SAG, our step 5 is called as the SAG income of other persons' income included in the SSC's total income. In simple terminology, that is called as the clubbing of income. Clubbing of income. SAG is generally SAG clubbing provisions. Wow. సీరియల్స్ ఏమన్నా ఉంటే మీరు పక్కన సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది ప్లీజ్. Clubbing of income, SAG section 60, SAG, yes, Vinal sir, please, SAG section 60 is called as the income alone is transferred without transferring the asset. SAG here, SAG the transferor is a transfers only the source of income without transferring the asset. Let us one example. SAG Mr. X transfers SAG Mr. X having one property. SAG that is either movable property or immobile property. Shiva. Is X having SAG one property, the property is let out to the Mr. Z, SAG, and SAG, but Z paid rent to the Y. Y is called as the SAG Mrs. X. SAG Y is called as the Mrs. X. That means X and Y, X is husband, SAG Y is called as the wife. Without transferring the asset, only income alone is transferred to the SAG as a transferee. In this case, the income will be clubbed in the hands of the transferor only. ఇక్కడ నేను ఓన్లీ ఏం ట్రాన్స్ఫర్ చేస్తున్నాను సార్? ఇన్కమ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ అసెట్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్? SAG only income alone is transferred without transferring the asset. SAG this is called as the section 60. Next, thereafter section 61, section 62, one by one ఒక్కొక్కటి చూద్దాం సార్. SAG హెడ్డింగ్ పెట్టుకోండి అమ్మా, క్లబ్బింగ్ ఆఫ్ ఇన్కమ్.
Clubbing of income. Clubbing of income. సురేష్ సార్ సార్ మీరు రెగ్యులర్ గా వెళ్తున్నారు వస్తున్నారు ఏంటి? రెగ్యులర్ గా వెళ్ళట్లేదు సార్, ఇక్కడ నెట్ సరిగా లేదు అందుకని. ఓకే. రేపు వస్తాం సార్, గుంటూరుకి వచ్చినప్పుడు డైరెక్ట్ గానే కలుస్తాం. కలవాల్సిన అవసరం లేదమ్మా, క్లాస్ అందరికి తప్పదు, ఏం చేస్తావు? ఇక్కడ సోర్స్ బాగాలేదు సార్, అందుకని డైరెక్ట్ గానే వస్తాం ఇన్స్టిట్యూట్. డైరెక్ట్ వస్తే ఓకే, మన కలవడు లేదు కదమ్మా. సర్లేదు సార్, చూద్దాం అప్పుడు సంగతి అప్పుడు. ఓకే, రిమైనింగ్ వాళ్ళు ఎస్కే, బట్ ఎస్కే కోఆపరేట్ చేయండి సార్. ఈ రోజు కొత్తగా ఉంటుంది, జస్ట్ మేబీ ఎస్కే 1 hour, ఎస్కే 1 hour or 1.5 hour అట్లీస్ట్. ఫస్ట్ డే మనం డిసిషన్ తీసుకోకూడదు, ఓకేనా? ఇమీడియట్ డిసిషన్ కూడా కరెక్ట్ కాదు సార్. మీరు మ్యూట్, రిమైనింగ్ వాళ్ళందరూ మ్యూట్ తీసేయండి ప్లీజ్. ఒకసారి పరిచయం పెంచుకుందాం. ఓకే సార్, మ్యూట్ చేసేసాం సార్. 1 by 1 ఒక్కొక్కరు నేను ఎస్కే వీడియో ప్రెజెంటేషన్ చూడొచ్చు, ఇప్పుడు ఏం లేదు. మీరంతా సరే, మనందరం పాత మిత్రులమే. కరోనాలో మీరు ఎలా ఉన్నారో నేను ఎలా ఉన్నారో చూడండి, ఓకేనా సార్? 1 by 1 భార్గవ్ సార్. సార్ బాగున్నారా సార్? బాగున్నాను సార్. ఎస్కే మీరు ఎలా ఉన్నారు? నెక్స్ట్ మీ పేరెంట్స్ అందరూ, ఎస్కే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగున్నారా? బాగున్నారు సార్ అందరూ. నెక్స్ట్ ఎక్కడ భార్గవ్? గన్నవరం సార్, గన్నవరం. నెక్స్ట్ గన్నవరం సార్, అన్నవరం. గన్నవరం సార్, విజయవాడ పక్కన. గన్నవరం, ఓకే. నెక్స్ట్ బిన్ని. ఎవరు? ఓకే, రోహిత్. సార్ తేజ. సార్ అలా ఉన్నారు. బాగున్నానమ్మా. మమత మీరు? ఇవాంజలి, కస్తూరి, పవన్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. రవి, రోహిత్. బాగున్నారా సార్? బాగున్నారా సార్? బాగున్నామ్మా, ఫైన్. కనపడుతున్నాను కదా స్క్రీన్ లో నేను. ఎస్ సార్, మీరు బాగానే ఉన్నారు సార్. నీకేమైందమ్మా? కొద్దిగా లావు వచ్చారు సార్. ఓకే, బట్ లాక్డౌన్ కదా, తప్పదు. డ్యూ టు లాక్డౌన్ సార్. అమ్మా, డ్యూ టు లాక్డౌన్ సార్. డ్యూ టు లాక్డౌన్. ఎస్కే నెక్స్ట్, బట్ 2 or 3 days వినండి అమ్మా. ఎస్కే అదర్వైజ్ ఎస్కే అర్థం కానప్పుడు చేసేది ఏమీ లేదు. బట్ ఎస్కే ఇమీడియట్ గా మనం అంతకుముందు ఆఫ్లైన్ క్లాసెస్ అలవాటు పడి ఇప్పుడు ఒక్కసారిగా రావాలంటే రాదు, ఓకేనా? ఇక్కడ సార్, ఇక్కడ సిగ్నల్ లేదు సార్. ఒక్కోసారి ఎగ్జిట్ అవుతుంది, మళ్ళీ ఎంట్రీ అవుతుంది సార్. ఓకే 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 ఓకే. 2 days లో హైదరాబాద్ వెళ్తున్నాము, అక్కడ పర్లేదు, అక్కడ బాగా వస్తుంది సార్ మాకు. ఎక్కడమ్మా? హైదరాబాద్ సార్. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్, ఇప్పుడు ప్రెసెంట్ మా నేటివ్ ప్లేస్ కి వచ్చాము, అందుకే ఇబ్బంది అవుతుంది. ఈవెన్ దో కేసెస్ ఎక్కువ ఉన్నాయి, మేబీ చూడండి ఎందుకైనా మంచిది. హైదరాబాద్ మేము ఉండే ప్లేస్ లో కొంచెం కేసెస్ తక్కువ ఉన్నాయి సార్. ఓకే ఓకే. నెక్స్ట్, ఓకే, సెక్షన్ 60 is okay. There is nothing of income. Is okay. Income alone is transferred without transferring the asset. Is okay. నేను ఇక్కడ హెడ్డింగ్ పెడతాను చూడండి. సెక్షన్ 60 is a transfer of income. Transfer of income. ఏంటో సోమశేఖర్? Transfer of income without transfer of asset. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్కమ్ వితౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎసెట్. ఎస్కే దీన్ని హైలైట్ చేసుకోండి. ఎస్కే నెక్స్ట్ రాయాలి సార్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇన్కమ్ వితౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎసెట్. ఇన్కమ్ ఎలోన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్. ఇన్కమ్ ఎలోన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ వితౌట్ ట్రాన్స్ఫరింగ్ ది ఎసెట్. ఇన్కమ్ ఎలోన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ వితౌట్ ట్రాన్స్ఫరింగ్ ది ఎసెట్. Income alone is transferred without transferring the asset.
such income will be clubbed in the hands of the such income will be clubbed in the hands of the transferor, in the hands of the transferor only. But income ever receives చేసుకుంటున్నారు సార్? ట్రాన్స్ఫరీ ఇన్కమ్ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారమ్మా? X is the SK transferor. X is the transferor. Shiva. X is the transferor. Okay. Income alone transferred. Income alone transferred without transfer of asset. Income alone transferred without transfer of asset. SK. That means Y. There is a Mrs. X. Whatever it may be relative or ఎవరైనా అవ్వచ్చు సార్, ఇక్కడ రిలేటివ్ అవ్వనే లేదు. X is the transferor, SK, Mrs. X is SK transferee. Here, asset is transferred or income is transferred? Income is transferred. వితౌట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్. But asset ఎవరి నేమ్ మీద ఉందమ్మా? X payment. Asset is in the name of the transferor, but income is received by the Mrs. X. SK ఇప్పుడు X ఏం చెప్తాడు సార్ అంటే, బట్ సార్ ఇన్కమ్ నేను రిసీవ్ చేసుకోవట్లేదు కాబట్టి దిస్ ఇన్కమ్ is not related to me sir. SK that means even though here income alone is transferred without transferring the asset, in this case such income will be clubbed in hands of the transferor only. SK this is the example. SK రాసుకోండి సార్, section 60 is over. SK ప్లీజ్ తొందరగా రాసుకోండి ఎగ్జాంపుల్ కూడా. Yes sir, రాస్తాం sir.
Sir. Sir. సార్ అయిపోయింది. Your microphone is unmuted. Sir, completed. హలో సార్. Sir. సార్ ఏం సార్ మ్యూట్ లో పడిపోయారండి కంప్లీట్. Sir ఉన్నారా? నాను చదవాలంటే చదువులు తల్లి అక్కడికైనా వచ్చేస్తుంది ముందు అంటున్నాడు ఒక అబ్బాయి చిరాగ్గా. మా ఇంట్లోతో మాట్లాడుకున్నప్పుడు మ్యూట్ లో పెట్టుకుందాము. ఫస్ట్ కదా చదువు తల్లి వచ్చేస్తుంది ఎక్కడున్న సెషన్ లో ముందు ఉంటుంది. సార్ రండి సార్, పర్సనల్ గొడవలు వెళ్ళకపోతున్నాం. సీనియర్స్ తో కలిపి జూనియర్స్ ఇప్పుడు కానీ సీనియర్స్ తో కలిపి మాకు క్లాస్ ఆటోకాడ్ ఎవరమ్మా అది? సీనియర్స్ సెపరేట్ గా మాకు సెపరేట్ గా వేస్తుంది ఎందుకంటే మాకు 19 మా నుంచి పాప పోయి పాప మ్యూట్ లో పెట్టుకో. అన్ని నేను ల్యాప్టాప్ లో చూడట్లేదు, మొబైల్ లో చూస్తున్నాను ఇప్పుడు అందాక. తెలుసు ఈశ్వర్ అన్నయ్య.
అన్నయ్య ఏమైతే కొన్ని ఇప్పుడు ఏమైంది అమ్మా ఏంటి నీ గోల్ ఇక్కడ? అమ్మాయి దగ్గర ల్యాప్టాప్ ఉందంటారా, అందరికి తెలియాలి అది. కూడా షేర్ చేస్తాను అమ్మో మ్యూట్ లో పెట్టండి అమ్మ కొంచెం. అమ్మా మ్యూట్లో పెట్టమ్మా, నీ దగ్గర ఉంది ల్యాప్టాప్. హాయ్ భార్గవ్. చెప్పాలి అల్లుడు గారు ఏంటి చూసా. అరే ఏంటి సార్ లేడా ఉన్నాడు, యాడికి పోయింది ఆయన? తెలియదు సురేష్, బయటికి వెళ్ళినట్టున్నాడు. వెళ్ళినట్టుంది, క్లాస్ ఆన్ చేసి వీళ్ళ పాటికి వీళ్ళు ఉంటారులే. అది సార్ మ్యూట్ పెట్టండి, మ్యూట్ మ్యూట్ తీసేసాం మనం. సురేష్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఏదో అబ్బా లైట్ గా, కరోనాతో అందరూ అలా అలా నెట్టుకు వస్తున్నాం. అవునా? క్లాస్ మాట దేవుడు అడుగు, ఈ బాగా మాట్లాడుకుంటున్నాం. ఆఫ్లైన్ క్లాస్ లో ఉంది. ఏంటో ఉండాలి కదా సార్, యాడికి పోయిండు. బయటికి వెళ్ళినట్టున్నారు, ఫోన్ వచ్చినట్టుంది అక్కడ. ఛాన్స్ ఇస్తేనే రెచ్చిపోతాం, ఇంకా వీడియో క్లాస్ లో రెచ్చిపోమా, వదిలేసారు పోయింది. హలో రవి. హలో రవి చెప్పండి సార్. హలో అమ్మా నీ బాధ చూడలేకపోతున్నాను, పిచ్చి కూర్చోవా. అన్నా సురేష్ అన్నా. చెప్పాలన్నా దయ్యన్న. బాగున్నావా? ఏమన్నా రెస్పాన్స్ ఏదన్నా వెనక బుక్స్ వేసుకున్నావు, మస్తు చదివేస్తున్నావు సిఏ ఫైనల్ లాగా. మర్చిపోయినావా? ల్యాప్టాప్ వేసుకుని పడుకున్నాడు అన్న. ల్యాప్టాప్ పాడా? ఫోనేనా? ల్యాప్టాప్. అయితే సార్కి ఏ ఫోన్, రాజకీయాల గురించి ఏ ఫోన్ వచ్చిందో పాప. అంతే అంటావా? అంతే. చిన్నమ్మాయుడు రోహిత్ వీడియో ఆన్ చేయి. మ్యూట్ లో పెట్టేశారు సార్, మ్యూట్ లో పెట్టేశారు సార్, మ్యూట్ లో పెట్టినట్టున్నాం. వీడియో కూడా ఆఫ్ చేశారు సార్. సెక్షన్ 61 అని రాసి రౌండ్ చుట్టూ వదిలేశారు. తగ్గిపోతున్నారు అబ్బా స్టూడెంట్స్. వెళ్ళిపోతున్నారా? సార్ వచ్చాడు. ప్రొఫెషనల్స్ ఏనా సార్ మీరు? సార్ సారీ సార్. SK income arising in the case of the revocable transfer of asset. Revocable transfer. What is the revocable transfer? సార్ పర్సనల్స్ మాట్లాడుకోవద్దు దయచేసి.
సార్ బయటికి వెళ్ళాడరా, ఎవరు వచ్చారు? ఎస్ ఓకే, ఎవరు రారు? ఓకే, మా ఫాదర్ ఫోన్ చేశారు. ఓకేనా? రివోకబుల్ ట్రాన్స్ఫర్. వాట్ ఇస్ ద రివోకబుల్ ట్రాన్స్ఫర్? మళ్ళీ తిరిగి ఇవ్వడం. రీవోకబుల్ అంటే రీట్రాన్స్ఫరబుల్. Any income is arising from the revocable transfer. Such income will be clubbed in the hands of the transferor only. Yes, again, revocable transfer means it contains any provision. It contains any provision for the retransfer. It contains any provision for the retransfer, whether it is directly or indirectly, whether directly or indirectly, or either wholly or partly of the such asset. Yes, again, and also, yes, again, it gives any right to reassume the power, right to reassume the power either directly or indirectly, or yes, again, either wholly or partly of the income. Yes, again, revocable transfer of such asset, such income will be yes, again, yes, clubbed in the hands of the yes, again, transferor only. Yes, exceptional cases. Exceptional cases. Yes, sir. That means revocable transfer is not applicable in the following cases. Yes, if revocable transfer is not applicable, clubbing provision does not apply. If clubbing provision does not apply, yes, in whose hands the income will be taxable? In the hands of the transferor or in the hands of the transferee? Transferee. Huh? Transferee, sir. Transferee. Apply అవుతుందంటేనే transferor hands లో సార్. If clubbing is not applicable, the income will be clubbed. Yes, again, the income will be taxable in the hands of the transferee only. Yes, again, that means, yes, again, in the following, such a transfer is, yes, again, not revocable during the lifetime of the beneficiary. Yes, again, if suppose, if any asset is transferred, yes, again, that means X is the transferred, yes, again, fixed deposit to the Y. Y ki fixed deposit transfer చేశాడు సార్. Yes, okay. That means during the yes, okay, lifetime of the beneficiary. In this case, who is the beneficiary? Why? Venro. మాత్రం ఎక్స్ప్లెయిన్, ఇవి మాత్రం ఆన్సర్స్ చెప్పు సార్. ఏ రాజకీయాల గురించి మాట్లాడడానికి వెళ్ళాడో ఇవి కావాలి. Who is the transferor? X, sir. X. Who is the transferee? Why? That means in case of if these fixed deposit is not retransfer during the lifetime, Y ప్రతికుండంగా గనకి ఫిక్స్డ్ డిపాజిట్ ని గనక రీట్రాన్స్ఫర్ చేసుకోలేదు అనుకోండి సార్, X, the income will be yes, again, taxable in the hands of the Mr. Y only. Okay. Yes, sir. In case of if it is yes, again, revocable during the lifetime of the beneficiary, the income will be clubbed in the hands of the Mr. X only. Okay, na? Are you okay? Yes, sir. Next. And also, second case, transfer prior to 1/4/1961. Yes, again, such revocable transfer is yes, again, to 1/4/1961 and not revocable for a period exceeding 6 years. Yes, again, this transfer ఎప్పుడు జరిగి ఉండాలి సార్ అంటే prior to 1/4/1961. పెట్టుకోండి. మీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఎస్ ఓకే ఇయర్ ఎప్పుడు? 1961. ఒకళ్ళు చెప్తే చాలు సార్ ప్లీజ్. Such a transfer takes place prior to 1/4/1961 and if it is not revocable during the period of 6 years, in this case also, it's okay, clubbing provisions is not applicable. If clubbing is not applicable, in whose hands the income will be taxable? Transferee. Transferee or transferor? In the hands of transferee. Transferee. అర్థమైందా? Yes, sir. Yes, this is called revocable transfer and also yes, okay. అర్థమైందా? Yes, sir. Next, section 64 subsection 1A డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నాను సార్. ఎస్గే మధ్యలో మిగతావి తర్వాత చూద్దాం. ఎస్గే ఇన్కమ్ ఆఫ్ మైనర్ చిల్డ్రన్. హూ ఇస్ ద మైనర్ చిల్డ్రన్? Who is aged Below the age of 18 years. Below 18. Of age. Below 18 years. Exactly 18 years. Is minor or major?
Major. Major. After attaining the majority, clubbing process does not apply. Okay. Okay, sir. Income of minor children. Minor children includes SK. That means stepchild, SK, adopted child. Next, and also legitimate Child. legitimate child, and also minor married daughter also. Minor married daughter. తప్పే ఉన్నది సార్. మైనర్ మ్యారీడ్ డాటర్ అంటే ఏంటి సార్? తప్పేంటి అక్కడ? చిన్నపిల్లకి పెళ్లి చేస్తారు సార్ ముందే. అది ఎస్గే. బట్ ఈవెన్ మ్యారేజ్ అయినా కానీ మైనర్ అయితే ఇన్కమ్ విల్ బి క్లబ్డ్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ది పేరెంట్స్. ఎస్గే ఇన్ నేను మీకు స్టార్టింగ్ లో డెఫినేషన్ చెప్పేటప్పుడు ఇండివిడ్యువల్ డెఫినేషన్ చెప్పాను సార్. హూ ఇస్ ఇండివిడ్యువల్? హూ ఇస్ ఇండివిడ్యువల్? The term individual includes both males and females. And also transgenders. Person of unsound mind. Chepena? Yes, sir. Yes, sir. Yes. That means income of minor children. In case of minor children, such income will be clubbed in the hands of the parents. In the hands of the parents whose total income is high. Yes, again, before including the minor children income, whose total income is higher. That means either father or SK mother. For suppose father income is SK 6 lakhs, mother income is SK 7 lakhs 50,000. In this case, SK in whose hands the income will be clubbed in the hands of the SK parents, sir? Father or mother? Mother hands. Yes, sir. Which income is In higher? mother hands, the income. Wait. In my SK, the minor income will be clubbed in the hands of the SK mother. Yes, what about in the case of the next year, sir? One year mother hands లో taxable అయిందని నెక్స్ట్ ఇయర్ కూడా మదర్ హ్యాండ్స్ లో కుదరదు సార్ అలాగా. ప్లీజ్ మీరు మాట్లాడొద్దు దయచేసి. మీరు డౌట్ ఉంటే నెక్స్ట్ ఇయర్ onwards, SK, whose income is SK, whose SK in this case, SK, next, in whose hands the income will be SK, in whose hands the income will be, your parents are divorced, or SK, ఇంకా SK సహజీవనం ఇలాంటి ఏమైనా చేస్తున్నారు అనుకోండి సార్. మ్యారేజ్ అయింది, విడిపోయారు అనుకుందా, డివోర్స్డ్ సిచ్యువేషన్స్. In whose hands SK Pawan Kalyan and also Akiranand SK, that means Renu Desai, the best example. SK Akiranandan and also Adya SK with their children, sir. SK in this case SK both are divorced anukunta, correct na? Yes, sir. SK in this case any income is SK earned by the SK Akira SK and also Adya, such income will be clubbed in the hands of the parent who maintains such children. SK ఎవరైతే పేరెంట్ SK మెయింటైన్ చేస్తారో ఆ పేరెంట్ హ్యాండ్స్ లోనే టాక్సబుల్ సార్. దట్ మీన్స్ ఫాదర్ దగ్గర ఉన్నారు అనుకోండి సార్ SK, దట్ మీన్స్ ద ఇన్కమ్ విల్ బి క్లబ్డ్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ది SK ఫాదర్. ఫర్ సపోజ్ SK బోత్ ఫాదర్ అండ్ మదర్ డైడ్, చనిపోయారు అనుకుందాం సార్, ఇన్కమ్ విల్ బి క్లబ్డ్. సార్ if parents are died, in this case clubbing provisions does not apply. That means the income will be taxable in the hands of the minor children only. But on behalf of the minor children, the guardian will file the return of income. Guardian return of income file చేస్తాడు సార్ SK. But however SK in the following three cases SK income of minor children clubbing provisions does not apply. Clubbing provisions does not apply. If clubbing does not apply, SK the income will be taxable in the hands of the minor children or parents. సార్ బోర్డు కనబడట్లేదు సార్. కనపడుతుంది కదమ్మా డిస్ప్లే స్క్రీన్ కనిపించట్లేదు సార్. స్పీకర్ వ్యూ మోడ్కి మీ ఫేస్ ఎన్లార్జ్ అయిపోయింది సార్, స్క్రీన్ కనిపించట్లేదు. డిస్ప్లే విజిబుల్ లేదు సార్. స్క్రీన్ కనపడలేదా? స్క్రీన్ విజిబుల్ లేదు సార్. స్పీకర్ వ్యూ ఒకటే ఉంది. ఓకే నాట్ ఓకే సార్. ఓకే సార్.
కనపడతలేదా? లేదు సార్. వెయిట్. నెక్స్ట్ నౌ లేదు సార్. వెయిట్. మీరు రాస్తున్న బోర్డు కనిపించట్లేదు సార్. వెయిట్. డిక్టేట్ చేయండి సార్, పర్లేదు. వెయిట్ వినండి సార్. ఎస్కే కనపడకపోతే ఏమండి, నోట్స్ ఏమీ చెప్పను, జస్ట్ ఒక 10 or 15 minutes లో ఎస్కే సెషన్ క్లోజ్ చేస్తా. ఓకేనా? ఓకే సార్. మార్నింగ్ టైం లో పెట్టండి సార్, బాగుంటుంది ప్రాక్టీస్ క్లాస్. అందరూ Clubbing. Wait, please. Clubbing provisions does not apply in the following 3 cases. If minor children is suffering from the disability under section 80U, if minor children is clubbing does not apply. If clubbing does not apply, such income will be taxable only in hands of the minor children only. ikkade nenu meeku 80U వద్దు, నేను ముందే చెప్తున్నా. And also income earned through SK, income earned through manual work or okay, next and also skill or SK own talent. SK మీరు అప్పుడప్పుడు చాలా మంది SK కార్తీక దీపం SK ఆ సీరియల్ ఏదో ఉన్నట్టుందయ్యా. SK చాలా మంది దాని ఏందో SK బాగా ఇష్టంగా చూస్తూ ఉంటారు. మా ఇంట్లోనూ చూస్తున్నారు, అందరి ఇళ్లలో చూస్తున్నారు. అందులో 2 పిల్లకాయలు ఉన్నట్టున్నారు, చిల్డ్రన్. SK నేమ్స్ ఏంటమ్మా వాళ్ళ పేర్లు? తెలిస్తే అమ్మా మా నెక్స్ట్ that means that minor children is receiving the income through his own talent. Acting అనేది ఇక్కడ ఓన్ టాలెంట్ సార్, అర్థమవుతుందా? Yes sir. On that, on own talent, any income is arising on that, clubbing does not apply. That means the income will be taxable only in the hands of the as a minor children only. If minor children is suffering with the disability under section 80U and also manual work and also skill or own talent, in all these 3 cases, the income will be clubbed in the hands of the parents. For example, next that minor children is acting in the Sarileru Nikevaru movie lo act chesinanduku, she receives 1,50,000 as a remuneration from the producer. As in this case, this 1,50,000 is taxable only in the hands of the minor children. Shaurya or Himma, Shaurya hands lone taxable sir. What about minor children tax rates? సేమ్ యాజ్ మేజర్ నార్మల్ రేట్స్ సార్. 2,50,000 nil, correct na? Yes sir. It's up to 2,50,000 nil, okay na? Yes sir. However, if clubbing provisions is applicable, clubbing apply అవుతుంది అనుకోండి సార్. If clubbing provisions is applicable, the parent will be able to claim the exemption under section 10 subsection 32. That means as per section 10 subsection 32, amount clubbed or amount clubbed that means 3,000 that means 1,500 whichever is lower as per section 10 subsection 32. In case of if minor children income is clubbed in the hands of the parents as per section 10 subsection 32, the parent is eligible to claim the exemption. The amount of exemption is amount clubbed or 1,500 whichever is lower. Problems చేయించేటప్పుడు మీరే సఫర్ అవుతారు. మాక్సిమం నేను నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ చేపిస్తాను. 2 or 3 days ఈ చాప్టర్ కాన్సన్ట్రేట్ చేస్తా, తర్వాత సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఏదో ఎంటర్టైన్మెంట్ క్లాస్ కు రావద్దు, నేను ముందే చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ ఫర్ సపోజ్ Mr. A child artist, he is acting in the various films. He receives tax as a remuneration from the producers.
during the previous year 1920, and SK Mr. A age is 13 years. He receives a remuneration from the producers, that is a 3 lakhs. SK in this case, this 3 lakhs is also SK given to his parent Mr. XK parent SK, that means father. SK next. The entire 3 lakhs are deposited into bank lo deposit చేశారు సార్. On that SK deposit SK interest received is SK 10,000. Interest received is 10,000. Only Mr. A and also Mr. X. Mrs. X is housewife. Mr. X total income is 6 lakhs during the previous year 1920. In this case, calculate the total income. SK example అర్థమైంది అనుకున్నాను సార్. SK Mr. A అనేవాడు ఎవడు? మిస్టర్ ఏ మైనస్ చేయండి. మైనస్ SK ఆయనకి ఇన్కమ్ ఎంత వస్తుంది? 3 lakhs. 3 lakhs. ఓన్ టాలెంట్ ఏనా? ఎస్ సార్. యాక్టింగ్ కదమ్మా, స్కిల్ ఏనా? ఎస్ సార్. Is applicable or not applicable? Clubbing is not applicable. Not applicable, sir. Clubbing is not applicable. SK, this 3 lakhs is a taxable in hands of the Mr. A or Mr. Mr. A. Sir, Mr. A. Mr. clubbing A. is not applicable. A. Not applicable. Clubbing is not applicable, but Mr. A is. Wait. That means the 3 lakhs is taxable only in the Mr. A only. Wait. Next, however, these 3 lakhs are deposited into bank, but on that deposit, he received interest of rupees 10,000. For this 10,000, clubbing process is applicable or not applicable? Applicable, sir. Applicable, sir. Clubbing is applicable. That means this 10,000 is taxable only in the hands of the Mr. X. In this clubbing, he 10,000 for the minor children, parent. Minor children, sir. Minor But children. for this 10,000, it's again 3 exceptions lo ekkada ledakunda. That means this 10,000 will Yes, sir. be taxable in Mr. X. Mr. X. Yes, sir. Father, yes, sir. Yes. If income is clubbed, income club avutundi anukondi sir. Yes, again that means the parent is eligible to claim the exemption under section 10 subsection 32. What is the amount of 32. exemption? 1,500. Amount clubbed 1,500 or amount whichever is lower. What is the amount clubbed? 8,500. Yes, sir. Taxable 8,500. Yes, sir. Sir. 6 lakhs 8,500 is the total income. అర్థమైందా? Yes, sir. Yes, sir. Yes, sir. ఇక్కడ రేపు ఇన్కమ్ రిసీవ్డ్ బై ఏ రెమ్యునరేషన్, దట్ మీన్స్ ఇన్కమ్ రిసీవ్డ్ బై ఏ స్పౌస్ ఫ్రమ్ ఏ రెమ్యునరేషన్ SK 64 subsection 1 class 2 SK class 4 class 6 and also class 8 SK ఇవి రేపు చెప్తాను సార్. అలాంగ్ విత్ 40A subsection 2 ఎక్కడే కొన్ని కవర్ అవుతాయి. 2 subsection 32 substantial interest డెఫినేషన్స్ అడుగుతా, నేను ముందే చెప్తున్నా రేపటి నుంచి. ఓకే, కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. మీరు 1 or 2 వినండి సార్. 2-3 days విన్న తర్వాత డెసిషన్ తీసుకోండి. సిగ్నల్స్ అన్స్టేబుల్ గా ఉంటాయి. దయచేసి ఎస్కే ఇది ఎవరూ ఎక్స్పెక్ట్ చేయాల. మేబీ కరోనా ఉందో లేదో ఎస్కే, బట్ ఐ డోంట్ నో సార్. నేనైతే చెప్పను. బట్ ఫ్రమ్ ఫస్ట్ డే లాక్ డౌన్ కాడి నుంచి నేను ఈ రోజు వరకు కూడా ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా ఏదో వర్క్ చేస్తానే ఉన్నా. ఓకే, బట్ మోడీ చెప్తాడు కదా డైలీ నేను 18, ఇంకా నెక్స్ట్ 5 years కూడా ఇస్తే మనకు కనీసం వేసుకోవడానికి బట్టలు కూడా ఉండవు. అంత దుర్మార్గుడు ఆయన. నెక్స్ట్ చూస్తానే ఉన్నారు. పీకాక్ కి ఎస్కే గింజలు వేస్తున్నాడు. ఎస్కే దేశాన్ని చేయాల్సిన నెక్స్ట్ దేశభక్తులు ఎవరైనా ఉంటే పక్కకి ఆడుకోవచ్చు. అయ్యా Finance minister. నేను చెప్పి యాక్ట్ ఆఫ్ గాడ్, యాక్ట్ ఆఫ్ గాడ్ కొత్తగా పవన్ కళ్యాణ్ వెంకటేష్ మూవీ. ఏం మూవీ సార్ ఇది? గోపాల హిందీలో క్రిమినల్ లా, సార్, క్రిమినల్ లా. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి సార్. ఎస్ ఓకే, కాన్సెప్ట్ ఇస్ ఎస్ ఓకే. అర్థమైందా Sir. సార్? అర్థమైందా సార్? Sir. Yes, sir. 1 by 1 నేను వెయిట్ ప్లీజ్.
ప్లీజ్ ఎస్ ఓకే ఎవరికి వాళ్ళు సార్ స్క్రీన్ షేర్ అవ్వడం లేదు, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు, స్క్రీన్ ఇస్ నాట్ విజిబుల్. ఓకే నెక్స్ట్ వన్ బై వన్ ప్లీజ్. భార్గవ్ ఎనీ డౌట్ సార్? సార్ నో భార్గవ్ ఎనీ డౌట్? అమ్మా సార్. take care sir, we'll meet again tomorrow. No, okay sir. na? Yes, sir. yes. Okay. Dinesh, Bye sir, have a good night. Teja,